మాతృదేవోభవ. ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మది నుండలేకనో, ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మది నుండలేకనో, చివ్వకు చేయి సాచి పలు చింతలు వంతలు తిట్లు దండకాలు రువుచునుండు చిత్తం. జగన్మాత ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మది నుండలేకనో, చివ్వకు చేయి సాచి పలు చింతలు వంతలు తిట్లు దండకాలు రుబుచునుండె చిత్తము. విరోధియవండిట నాకు నేనుగాక, విరోధియవండిట నాకు నేనుగాక. అవ్వా అవ్వా ప్రపంచమెల్ల మనసై నసబెట్టుచునుండె నంబిక, ప్రపంచమెల్ల మనసై నసబెట్టుచునుండె నంబిక. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందిస్తూ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 291వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శివరాత్రికి మనం సుప్రభాత వేళ స్వాగతం పలుకుతున్నాం. జీవన వేదం ప్రేక్షకులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు అదృష్టవంతులు. సాధారణంగా శివరాత్రి ముచ్చట్లన్నీ రాత్రే నడుస్తాయి, కానీ శివరాత్రి రాత్రి ముచ్చటలు కావు. అవి రజోగుణం నుంచి మనని కాపాడేటువంటి ముచ్చటలు. ప్రార్థన చూడండి, ముఖ్యంగా మార్చాం. ఒకసారి ఎప్పుడో గుంటూరులో ఒక కార్యక్రమానికి వెళ్ళి 2-3 రోజులు ఉన్నాను. పొద్దున్నే స్నానం చేస్తుంటే ఏవో గుర్తొచ్చాయి. ఏవో వాదాలు, చర్చలు, ఉపచర్చలు ఉంటాయి కదా, రకరకాల ఆస్తిక నాస్తిక సంవాదాలు ఏవో మా మనసులో మెదిలేవి మాకుంటాయి. అది ఏదో అనిపించి నాలో నేనే వాదించుకోవడం, పైకి అనేసాడు. ఎవరో వాళ్ళు ఎదురుగా ఉన్నారనుకుని. అప్పుడు వచ్చింది ఈ పద్యం. ఇది మనలో చాలామందికి జరుగుతుంది. పైకి మాట్లాడకపోవచ్చు కొందరు, కానీ మనస్సులో ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ, చర్చ, వారు ఎదురుగా ఉన్నారనుకోవడం, మనం వారి తరఫున కూడా మనమే మాట్లాడడం, వారు అది మాట్లాడారనుకోవడం, మనం జవాబు ఇవ్వడం, చివరికి ఎప్పుడో రెచ్చిపోవడం, ఏదో అయ్యాక ఎవరినో చూసో లేదా ఏదో రకంగానో మళ్ళీ మెలకువలోకి రావడం. ఇది మెలకుగా ఉండగానే జరుగుతుంది, నిద్దట్లో కలవరింతలు కాదు. చాలాసార్లు మనలో మనం ఆలోచించుకోవడం సర్వసామాన్యం. ఒక్కోసారి మనలో మనం మాట్లాడుకోవడం కూడా. అప్పుడే ఒకసారి అనిపించింది, ఎవ్వరూ లేకయుండినను ఏకత నెమ్మది నుండలేకను. ఏమిటమ్మా ఈ మనస్సు, ఎవరు లేరు కదా ఇక్కడ, నేను ఒక్కడనే ఉన్నాను. పొద్దునే తయారై కాస్త ఏదో 2 ఇడ్లీ తింటే ఏదో ఒక పేపర్ చూడొచ్చు, పోనీ పేపర్ చూసాక ఏమన్నా వార్తలు తెలిసి ఇంకా ఏం తెలవలేదు. నాలో నేనే ఈ మాటలేమిటి, నాలో నేనే ఈ చర్చలేమిటి, ఎవరో ఉన్నారనుకోవడం ఏమిటి, వారితో వాదించడం ఏమిటి, వారెవరు లేరు కదా ఇక్కడ. ఇప్పుడు నన్ను బాధ పెట్టినవారు, సంతోషపెట్టినవారు ఎవరూ లేనప్పుడు కూడా నేను ప్రశాంతంగా నీ ధ్యానం ఎందుకు చేయలేకపోతున్నాను? ఇది కీలకమైన విషయం, ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మికతకి మూల బీజాలు ఇక్కడ ఉన్నాయి మిత్రమా. ఎవరో ఉన్నారు, ఏదో చేశారు లోకంలో. ఏమండి వాళ్ళంతా రకరకాల వ్యాసాలు రాస్తున్నారండి, మనం ఎదుర్కోను. వారెవరు వ్యాసాలు రానప్పుడు బాగుందనుకుంటున్నారు ప్రపంచం. అసలు ఎవరూ లేనప్పుడు మనం ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నామండి? ఈ అశాంతికి మూల బీజాలన్నీ ప్రతి మనిషి మనస్సులో ఉన్నాయి. వాటిని కనుక్కోవాలి ముందు, వాటిని మందు వేయాలి. బయట వాళ్ళ తాళాలు నోళ్లు మూయించడం, తాళాలు వేయడం సాధ్యం కావచ్చు, ఇదేలా మోస్తాం? ఇక్కడెందుకు జరుగుతుంది ఘర్షణ? ఇతర మతాలు ఏవీ లేనప్పుడు కేవలం వైదిక ధర్మమే భారతదేశంలో ఉన్నప్పుడు మనం శాంతంగా ఉన్నామా? శైవం వైష్ణవం ఎందుకు దెబ్బలాడుకున్నారు వాళ్ళందరూ? వీరశైవం వీర వైష్ణవం పేరు మీద శాక్తేయమైన క్షుద్రాచారాలు ఎందుకు వచ్చాయి? బౌద్ధ జనాలతో వైదిక ధర్మానికి ఘర్షణ ఎందుకు జరిగింది? 60% మంది ప్రజలు బౌద్ధంలోకి ఎందుకు మారిపోయారు? జైన ఆలయాలు శివాలయాలుగా ఎలా మారాయి? అంతకుముందు వేరే ఆలయాలు జైనాలయాలుగా ఎలా మారాయి? అనేకం బౌద్ధాలయాలుగా ఎలా మారాయి? బౌద్ధాలయాలు మళ్ళీ వేరే ఎలా మారాయి? శివాలయాలు వైష్ణవాలయాలు ఎలా అయ్యాయి? చరిత్రలో చూసుకోండి. ఇప్పటికున్నాయి ఉదాహరణలు. పేర్లు చెబితే గొడవలు అవుతాయి. హిందూ ధర్మం గురించి నేను అలా మాట్లాడను. ఏదో అయింది, ఎవరైనా భగవంతుడే, మనం శాంతించడం మంచిది. ఇప్పటికున్నాయి. శివరూపాన్ని విష్ణు రూపంగా మార్చేసినవి, శక్తి రూపాన్ని విష్ణు రూపంగా మార్చేసినవి ఇప్పటికున్నాయి. అంచేత మత కలహాలనేవి విభిన్న మతాల మధ్యలో ఉండవు, మతంలోనే ఉన్నాయి. ఎందుకంటే అహంకారం. నేను నమ్మిన దేవుడే, నేను నమ్మిన రూపమే, ఇంకోటి ఉండడానికి వీల్లేదు. అంచేత నిర్గుణమైన పరబ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే కానీ ఈ రూప వ్యామోహాన్ని వదులుకోలేం. చివరికి ఈ రూపాలే మన కోరికలు తీరుస్తాయి, ఈ రూపాలే మన కష్టాల కడ తీరుస్తాయి. రూపాన్ని పట్టుకుని వేలాడడం మొదలుపెట్టాం, అపురూపమైన ఆత్మజ్ఞానాన్ని వదిలేసి. అది అపురూపం, ఇది ఒట్టి రూపం. ఆ అపురూపాన్ని చేరడానికి ఈ రూపం రా బాబు అని చెబితే రూపాన్ని పట్టుకుని వేలాడుతున్నాం.
చూపుడు వేలుతో ఏదైనా చూపించేది చూడబోయే అంటే వేలు పట్టుకుంటే ఎలాగా చూడాలి కానీ ఇది తత్వం. అందుకని నిజమైనటువంటి అశాంతి, నిజమైన హింస మన మనస్సులో ఉన్నాయి. లేకపోతే ఏకత నెమ్మదిని ఉండలేకనో ఏకంగా హాయిగా ఏకాంతంలో ఉండొచ్చు కదా. ఎందుకమ్మా ఇవన్నీ? చివ్వకు చెయ్యి సాచి నా అంతటి నేనే యుద్ధానికి చెయ్యి చాపి సిద్ధపడి పలు చింతలు, వంతలు, తిట్లు, దండకాలు, ఇన్ని మాటలు మాట్లాడాలా నాలోనేనే? ఎవరు లేరు ఇక్కడ. రువ్వుచ్చును ఉండ చిత్తము, ఇలా మన మనస్సు నుంచి వచ్చేస్తున్నాయేమో, బయటకు కూడా వచ్చేస్తున్నాయి మాటలు. విరోధి ఏమండేట నాకు నేనుగాక. పోనీ ఏదైనా 10, 11 అయితే ఎవరన్నా వచ్చి మాట్లాడితే మనకు అప్పటికప్పుడు ఏదో కోపం వచ్చిందంటే అనుకోవచ్చు. ఎవరు రానేలేదే, నేను వచ్చిన వారు ఎవరో నిన్న వెళ్ళిపోయారే, ఎందుకు ఇది? అసలు పైగా నిన్న జరిగిన విషయం కాదండి, ఎప్పుడో కూడా గుర్తొస్తాయి. వాళ్ళు ఎదురుగా ఉన్నట్టు మనకు ఏదో ఎవరన్నా అపకారం చేశారనుకోండి, వాళ్ళు భౌతికంగా ఏమీ చేయలేకపోతే వారు ఏదో మన ఎదురుగా ఉన్నట్టు మనం ఏదో అన్నట్టు వాదించినట్టు ఎందుకు ఉపయోగం? నిజంగా తలుచుకుంటే ఏమైనా చేయరాదా? ఇలా ఎన్ని జరుగుతాయండి? అంచేతను గ్రహించవలసిన విషయం, ప్రపంచమల్ల మనసై నసబెట్టుచనుండే పార్వతి అంబిక. అసలు ప్రపంచం అంతా నా మనస్సేనమ్మా, ఇంకేం లేదు. ఈ మనస్సులో ఉండే రాగద్వేషాలే బయటికి ఎడుతున్నాయి. ఇలా కొన్ని కోట్ల మంది కలిసి ఉన్నాం, ఈ కోట్ల మంది రాగద్వేషాలు బయటికి వ్యక్తం అవుతుంటే రోజు టీవీల వాళ్ళకి 24 గంటల వార్తలు సరిపోవడం లేదు. ఇంకా మిగిలిపోతున్నాయి వార్తలు, వాళ్ళకి అన్ని వార్తలు వస్తున్నాయి. వెనక రేడియోలోనూ ఏదో 3 పూట్ల వార్తలు చెప్పినప్పుడే ఒక్కోసారి ఏదైనా వార్త మళ్ళీ చెబితే ఏం పనేం లేదా అనేవాళ్ళు. ఇప్పుడు అసలు ఇవి ఎన్ని వార్తలు, ఎన్ని గొడవలు, ప్రతిదీ వార్త ఏదో వాత ఏదో తెలియదు. ఎందుకు అవుతున్నాయి? ఇంకా ప్రపంచంలో రాగద్వేషాలు బాగా పెరిగాయి. మరి మన ఆరాధన ఏమైనట్టు? మన మనశ్శాంతి మనకెందుకు కలగలేదు? ఆరాధనలు జరగవలసిన విధానంలో జరగడం లేదు. మనం విగ్రహాలను ఆరాధించినట్టుగా విగ్రహాలను అనుసరించడం లేదు. పల్లకీలో పట్టి పూజిస్తున్నాం, గౌరవిస్తున్నాం, నెత్తి మీద నీళ్లు జల్లుకుంటున్నాం. ఆ దేవతల జీవితాలను మనం గమనించడం మానేశాం. శివరాత్రి సందర్భంగా శివపార్వతుల జీవితాన్ని గమనించండి. ఏ సంసారము పట్టుచీర కొసతో ఏనుంగుతో గెల్పెను, ఏ సంసారము పట్టుచీర కొసతో ఏనుంగుతో గెల్పెను, ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహారాలుగా, ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహారాలుగా, ఏ సంసారం అనుగ్రహించే మనకు ఈ సార సంసారముల్, ఏ సంసారం అనుగ్రహించే మనకు ఈ సార సంసారముల్, ఆ సంసారము పార్వతీశ్వరము, ఆ సంసారము పార్వతీశ్వరము మీకనందమున్ గూర్చుతన్, ఆ సంసారము పార్వతీశ్వరము మీకనందమున్ గూర్చుతన్. నూతన దంపతులందరికీ చెప్పాల్సిన శుభాకాంక్షలు ఇలా ఉండాలి. ఈవేళ పెళ్ళిళ్ళు ఎంత విచిత్రంగా జరుగుతున్నాయో విడాకులు అంత సచిత్రంగా జరుగుతున్నాయి. అది విచిత్రం, ఇది సచిత్రం. ఇక ముందు నేను విడాకులు తీసుకున్నానండి, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను విందు వినోద్ మీ అందరినీ మీ విందుకు పిలుస్తున్నారంటే నేను పేరెంటం పిలిచినా ఆశ్చర్యపోకల. విడాకుల పార్టీలు నడుస్తాయి. శివపార్వతులను మీరు గమనించండి. శివరాత్రి సందర్భంగా ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుగుతోలు గలిపెను, ఆవిడ కట్టుకునేది పట్టు చీర, ఆయన ఒట్టి ఏనుగుతోలు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటికి ఆవిడంత వైభవంగా ఉంటుంది. ఈయన ఏనుగుతోలు, నెత్తురు గారేటువంటి ఏనుగుతోలు, పచ్చితోలు. దీన్ని ముడివేయడం కూడా సాధ్యం కాదు. ఎలా చేసుకున్నామమ్మా అన్నాడు కాళిదాసు కుమార సంభవంలో. మరి వాళ్ళిద్దరూ ఇప్పటికీ కలిసే ఉన్నారే. పురాణాల్లో ఎక్కడ చూసినా పార్వతీ పరమేశ్వరుడు దెబ్బలాడుకున్న దాఖలాలు లేవే. ఇప్పటికీ పెద్ద దంపతులు ఎవరైనా వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారమ్మా అంటారు, ఇంకేం మాట అనరు. ఎంతమంది దేవతలు ఉన్నా వాళ్ళ పేరు చెబుతారు. అంటే నెత్తురు గారేటువంటి ఏనుగుతోలతో ఈయన అపురూపమైన పట్టు చీరతో ఆవిడ ఉన్నారు. ఇలా మారమని ఆయన అనలేదు, ఇలా మారమని ఆవిడ అనలేదు, ఇద్దరు కాపురం చేస్తూనే ఉన్నారు. ఇది దంపతులు ముఖ్యంగా నేర్చుకోవాలి. వారి అభిప్రాయాలన్నీ మార్చుకోవలసిన అవసరం లేదు, వారి అభిరుచులు కూడా మార్చుకోవలసిన అవసరం లేదు. ఒకరికి తీపి ఇష్టం కావచ్చు, ఒకరికి కారం ఇష్టం కావచ్చు. కాపురంలో 2 ఉంటాయి. మనకు తాంబూలం చూస్తే తమలపాకులు లేతగా ఉంటాయి, స్త్రీకి సంకేతం. తరుణికి సంకేతం తమలపాకు. పోకచెక్క కాస్త గట్టిగా ఉంటుంది, పురుషుడికి సంకేతం పోకచెక్క. పురుషుడు కాస్త గట్టిగా ఉండాలి, తమలపాకు కాస్త, తరుణి కాస్త లలితంగా ఉండాలి. ఆ తరుణి రెచ్చిపోకూడదు, పురుషుడేమో మరీ సున్నితం అయిపోయి చేతకాని వాళ్ళే ఉండకూడదు. సహజం అది. మధ్యలో సున్నం అంటే ఘాటు సన్నివేశాలు ఉంటాయి. అవి కొంచెం రాస్తే పండుతాయి. ఆ ఘాటు సన్నివేశాలు అంటే మధ్యలో వచ్చిన కష్టాలు, పరీక్షల వల్ల ఈ దంపతుల ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉందో అది వ్యక్తమై తాంబూలం పండినట్టుగా కాపురం పండాలి. అదే సున్నం ఎక్కువైతే ఏమవుతుందో పొక్కిపోతుంది.
ఈ కష్టాలు ఇవన్నీ మళ్ళీ ఘర్షణలు పెంచేసి దాంపత్యం పొక్కిపోకూడదు, దాంపత్యం పండాలి అంటే శివపార్వతులు మనకు అర్థం కావాలి. అందుకని శివపార్వతులు విగ్రహం పెట్టి సహస్రనామాలు చదివేస్తే దంపతులు కలిసి ఉంటారు, అది అజ్ఞానం. ఆ విగ్రహారాధన చేస్తే కలిసి ఉంటారు, ఆ విగ్రహ తత్వం గమనిస్తే కలిసి ఉంటారు. తత్వం గమనించడానికి విగ్రహం పెడితే మనం ఆరాధన చేస్తున్నాం గమనించడం మానేసి. ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహారాలుగా. శివుడి మెడలో పావుల, ఆయనకు ఒక్క హారం లేదా? ఓ రుద్రాక్షలు శివుడి మెడలో రుద్రాక్షలు కనపడే అక్కడ పావులు ఉన్నాయి, ఉంటే ఎముకల దండ. అందుకని ఇవన్నీ పావుల ఎముకల. ఆవిడేమో రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత రత్నాల కంఠహారం, దానికి కింద ఆకుపచ్చని చింతాక పథకం, దాని చుట్టూ ముత్యాలు. ఎంత వైభవం అండి అమ్మవారికి. మరి అటువంటి ఆవిడ నీకెందుకు ఇవన్నీ తీసే, నాకుమల్లనే పొరులు వేసుకోరు ఆయన అనలేదు. మీరు కూడా నాకుమల్లెక సరదాగా హారాలు వేసుకోండి, ఏమిటి ఎముకలు పావులని ఆవిడ అనలేదు. కాపురం సాగుతూనే ఉంది, మనం దేవతలుగా ఆరాధిస్తున్నాం. మనం ఏం గ్రహిస్తున్నామండి అంటే భర్త అభిరుచులు వేరైనా, భార్య అభిరుచులు వేరైనా, మనస్సులో ప్రేమ ఉంటే అన్నీ భరించవచ్చు, సర్దుకోవచ్చు. మరీ ఘోరంగా ఏదో కాపురాన్ని భిన్నం చేసేసేవి, మనిషిని అవమానించేవి కాకుండా ఉంటే చాలు. నాకు నచ్చినట్టే వేషంలో ఉండాలి, నాకు నచ్చినటువంటి చీరే కట్టుకోవాలి, నాకు నచ్చిన సినిమాయే నువ్వు చూడాలి, అసలు అరగంటకోసారి నాకు సందేశం ఇస్తూ ఉండాలి, మెసేజ్ SMS, నేను ఇచ్చిన దానికి వెంటనే జవాబు చెప్పాలి. ఈ పట్టుదల పనికిరావు. వారి ఖాళీ ఉంటుంది, ఉండకపోతుంది, ఎందుకంత వెంటనే అవసరం ఏమిటి? వీళ్ళు అది కూడా వస్తుంది కొత్త కాపురాల్లో. ఒక గంటలోగా కనుక అమ్మాయి భార్య మెసేజ్ ఇస్తే భర్త స్పందించకపోతే వెంటనే గొడవ. ఏం చేస్తున్నావు, చూసుకోలేదా, నాట్ రెస్పాండింగ్, ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ. అంత ఇదా అవసరమా? సరే ఈవేళ ఇవి వచ్చాక మాట్లాడుతున్నారు, రాని రోజుల్లో అలాగే భర్త ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ప్రేమించిన రోజుల్లో అమ్మాయి ఇంకా మిస్డ్ కాల్ ఇవ్వకుండానే ఈయన ఇచ్చేస్తాడు. పెళ్లి చేసుకున్నాక మిస్సెస్ కాల్ కదా, మరి మిస్డ్ కాల్ కాదుగా, మిస్సెస్ కాల్, చచ్చిన పలకడం. పైగా 4 సార్లు చేస్తే పనిలో ఉన్నాం తెలీదా అంటాడు. ఏమైపోయింది ఆ ప్రేమ? ఇది ఆలోచించుకోవాలి. మరి శివపార్వతులను ఆరాధిస్తున్నాం మనం. ఆయన పాములు ధరించినా, ఆవిడ పట్టుచీర కట్టుకున్నా, ఆ రత్నాభరణాలు ధరించినా, ఆయన ఏనుగుతోలు కట్టుకున్నా, ఆవిడ పట్టుచీర కట్టుకున్నా, ఇద్దరు ఆనందంగా ఉన్నారే. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? చిన్న చిన్న అభిరుచుల తేడాల వల్ల, ఆదాయాల తేడాల వల్ల, అహంకారాల తేడాల వల్ల. ఒకరికి సన్మానం జరిగితే ఇంకొకరికి జరిగినట్టే భావించాలి. ఇవాళ ఉద్యోగాలు చదువులు వచ్చాక భార్యాభర్తల మధ్యలో కూడా పోటీ వచ్చింది. నాకంటే నీకు ఎక్కువ జీతం కాబట్టి వెంటనే భార్యకో భర్తకో అసూయ. ఆ తేడాలు మాటల్లో గమనిస్తున్నాయి. నీదెంత నాదెంత అంటూ. అదేమిటండి, ఇద్దరిది ఒకటే కదా, ఒక సంసారం కోసమే కదా ఇవన్నీ. ఒకరికి ఎవరైనా 10,000 జీతం పెరిగితే రెండో వారు సంతోషించాలి. ఫోన్లే నాకేదో మా ఆఫీసులో ఏమిటో పెన్షన్ అలాగే ఉంటున్నాయి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా, నీకేనా పెరిగింది, ఏదో పిల్లాడు చదువుకు వచ్చాడు కాస్త ఖర్చు పెరిగింది అని ఆనందించాలి. అందుకని పెరిగిందా మాకు అసూయలు వచ్చేస్తున్నాయి వెంటనే ఆశ్చర్యంగా. ఇదేం ఇంకేం కాపురం అండి? శివరాత్రి సందర్భంగా శివపార్వతుల యొక్క కాపురం నుంచి మనం నేర్చుకోవాలి. ఏ సంసారం అనుగ్రహించే మనకు ఈ సార సంసారములు. ఈ సారవంతమైన ఈ సంసారాన్ని అసలు ఏ సంసారం ఇచ్చిందండి? వాళ్ళు సదాశివుడు లలితాదేవి సృష్టి చేయకపోతే ఈ ప్రపంచం ఏదైనా ఉందా? అసలు భగవంతుడు చేసిన సృష్టి మనం అందరూ అంగీకరిస్తున్నాం. అసలు ఈ సంసారాలకి, ఈ జీవితాలకి, అసలు ఈ మానవ జన్మకి, ఈ అనుభూతులకి, ఈ అమృతప్రాయమైనటువంటి అనుభవాలకి మూలం మానవ జన్మ, దానికి మూలం పరమేశ్వరుడు. అటువంటి సంసారం, మా సంసారాల్లో ఎక్కడా అభిప్రాయ భేదాలు లేకుండా ఈ కొత్త దంపతులందరినీ, తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ కొత్త దంపతులందరినీ కాపాడునుగాక. ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుంగుతో గెల్పెనో, ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహారాలుగా. ఏ సంసారం అనుగ్రహించే మనకు ఈ సార సంసారముల్. ఆ సంసారము పార్వతీశ్వరము మాకానందమున్ గూర్చుతన్, మీకానందమున్ గూర్చుతన్. శివరాత్రి సందర్భంగా మరొక్క మాట. భగవంతుడికి ఏ రకమైన పుష్పాలతో మనం పూజ చేయాలి? శివుడికి ఫలానా పువ్వులు ఇష్టం, ఈ మాసంలో ఇవి ఇష్టం, ఆ మాసంలో అవి ఇష్టం అని ఉంటాయండి. ఇష్టాలు ఉంటాయి, లేకపోతే ఎందుకున్నాయి అది గమనించాలి. ఆ మాసంలో ఆ కాలంలో ఆ పువ్వులు బాగా వస్తాయి. మీరు కాస్త కొంచెం కోసి ఇస్తే ఆనందం, అంతే. ఆ భక్తి నిలబడ్డ పువ్వు అక్కడ పెడుతూ ఉంటే మనస్సు నిలబడుతుంది.
కేవలం కూర్చుని ధ్యానం చేయమంటే ఎంతమందికి సాధ్యం అవుతుంది? మహర్షులు చేస్తారు, మనకెక్కడ సాధ్యం అవుతుంది? మనకి మనస్సు నిలబడదు. ఎక్కడెక్కడికో పోవడం కంటే ఎక్కడెక్కడికో పోయి 4 పువ్వులు తెచ్చి, ఎక్కడెక్కడికో పోయి 4 ఆకులు తెచ్చి, ఎక్కడెక్కడికో పోయి కొంచెం నీళ్లు తెచ్చి, ఎక్కడెక్కడికో పోయి ఏదో పిండి పట్టుకొచ్చి పిండి వంట చేస్తే ఆ ఎక్కడెక్కడికో పోయే మనస్సంతా శివుడి దగ్గరికి పోయినట్టేగా. ఇందుకోసం పూజ పెట్టారు. మన పూజ రహస్యమే ఇది. ఈ ఈ మధుర స్వరార్చనములు, ఈ కమనీయ కవిత్వ సంపదల్, మన హిందూ జీవన విధానంలో ఉండే వైవిధ్యం గమనించండి. ఈ మధుర స్వరార్చనములు, ఈ కమనీయ కవిత్వ సంపదల్, ఈ మురిపాల దేవతలు, ఈ 16 మహోపచారములు, ఈ మమకార బంధములు, ఈ నదులు, ఈ సరసులు, సముద్రములు, నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకురెన్. ఇన్ని రకాల దేవతలు, ఇన్ని రకాల పండుగలు, ఇన్ని రకాల ఆరాధనలు మరెవరికీ లేవండి. భారతదేశంలోనే, హిందూ ధర్మంలోనే ఉన్నాయి. అందుకని భారతదేశంలో హిందువులుగా పుట్టడం మన అదృష్టం. అయితే ఈ తత్వం ఎలా నేర్చుకోవాలి? పూజ ప్రధానమే, పువ్వులు ప్రధానమే. కానీ పువ్వులు లేకపోతే, పువ్వులు దొరక్కపోతే పక్కింటి వాళ్ళ దొడ్లో పువ్వులు కోసుకొచ్చి ఎప్పుడూ పూజ చేయకూడదు. అది శిక్షార్హమైన నేరం. ఏదో ఖాళీ ప్రదేశాలు ఏమైనా ఉంటే వేరు, మన దొడ్డైతే పర్వాలేదు. అందుకని ఏదో అవన్నీ నా కోసమే పుట్టాయని వ్యాఖ్యానం. పైగా పువ్వులు ఎప్పుడూ ఎక్కువ కొయ్యకూడదు. దేవుడు విగ్రహం ఒకటి ఉంటుంది, మనకు ఒక్క పువ్వు పెడితే చాలు, మహా అయితే 3, 4. అంతేగాని మొత్తం 36 విగ్రహాలు పూజామందిరంలో పెట్టడం, 3కి 36, 72 పువ్వులు పెట్టడం, మళ్ళీ ఇదంత పెద్ద నిర్మాల్యం చేయడం, ఇది ఎక్కడ బారయ్యాలో తెలియదు. మంగళవారం, శుక్రవారం శంకరీని పెట్టుకోకూడదు. ఒకసారి నాకే ఒక ఇబ్బంది వచ్చింది. జీవితానుభవాలే ఎప్పుడు గొప్ప మనకి దైవ సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. ఆ అనుభవాన్ని, జీవితాన్ని మించిన అనుభవం లేదు, లోకాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు. మేము ఎప్పుడో 2004లో కాకినాడలో ఉంటూ ఓ డాబా ఇంట్లో ఉంటూ దాంట్లోంచి ఒక ఇల్లు కొనుక్కుని అపార్ట్మెంట్ అందులోకి మారాం. సరే మారాం, ఏదో డబ్బులు కట్టాం, గృహప్రవేశం చేసాం, బాగానే ఉంది. అదేదో 3వ అంతస్తు. అక్కడ మొక్కలు, 3వ అంతస్తులో మొక్కలు ఎక్కడ ఉంటాయి? కింద ఎక్కడో ఇంకా వేయలేదు, కొత్తది, ఏం పువ్వులు లేవు. ఏదో శివుడికి అభిషేకం చేసుకోవడం, 4 పువ్వు పెట్టడం, దండం పెట్టడం అలవాటు, ఓ పద్యం చదువుకోవడం, మామూలు సంధ్యావందనంతో పాటు. 4-5 రోజులు గృహప్రవేశం అయ్యాక ఏదో సంధ్యావందనం అంటే చేస్తున్నాం, కానీ ఈ అభిషేకము జరుగుతోంది, పర్వాలా. పువ్వు పెట్టలేకపోయామే అన్న బాధ మనస్సులోకి వచ్చేసింది. ఈ పూజా విధానంలో ఒకటి అలవాటు పడ్డామంటే మనం చేయకపోతే మనస్సు లాగేస్తూ ఉంటాం. లాగేసింది నిజంగా. కానీ మరి నేను కవిని, అందుకని ఏం చేయాలి స్వామి? పువ్వులు లేవు. మేడ మీద మేము గూడుగట్టుకొనంగా పూలు దొరకవయ్య పూజ కొరకు అని ఒక మాట వచ్చింది. మేడ మీద మేము గూడుగట్టుకొనంగా పూలు దొరకవయ్య పూజ కొరకు. మేడ మీద గూడు అంటే అపార్ట్మెంట్, అంతకంటే పెద్ద మేడ, అందులో మాదో గూడు. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు అసలు నేను మామూలు పువ్వులు ఇవ్వాలి? ఇవ్వదగిన పుష్పాలన్నీ ఉన్నాయి. కామ పుష్పమును గైకొమ్ము కామారి ముక్కంటి మాసూపు చక్కబడగా, క్రోధ పుష్పమును గుమ్ము పురాంతక, ముల్లోకములు మృంగు బుద్ధియుడగా, ముల్లోకములు మృంగు బుద్ధియుడుగా, లోభ పుష్పమును లోగుమ్ము గిరిశాయి అత్యాశరత్యాశలనగిపోవ, మోక పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీశ్వర ఆత్మనాదుకొనగా, మద పుష్పమును గుమ్ము మదగజాసుర వైరి మదము జారిన నిత్యముదముగల్గు, మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి భక్తి మత్సరముగా, భక్తి మత్సరముగా భక్త సులభ. మేడ మీద మేము గూడుగట్టుకొనంగా పులు దొరుకవయ్య పూజ కొరకు, అయిననెవరిత్తురు స్వామి, అయిననెవరిత్తురు అరివర్గముల పూలు, అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు, వెండి కొండ మీద ఉండవివి, వెండి కొండ మీద ఉండవివి. నిజంగా పూలు లేకపోతే నాకు అనిపించదు, అదేమిటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఇంకా మనలో ఉన్నాయి కదా, మనమే రమణ మహర్షి కాదు కదా, ఇంకా రమణీ మహర్షిలాగే ఉన్నాం. అవి సమర్పిద్దాం. కామ పుష్పమును గై కొమ్ము కామారి ముక్కంటి మాచూపు చక్కబడగా. మాలో ఈ పిచ్చి కోరికలు అనే పుష్పం ఉందయ్యా, కామం, అది తీసేసుకో. తీసుకుంటే నేనెక్కడ భరిస్తాను? అలాగా కామారి, నువ్వు మన్మధుడిని దహించిన వాడు, నువ్వు భరించగలవు. ఈ వాంఛలు నేనెక్కడ భరించను? ముక్కంటి 2వ విశేషణం, అన్ని సార్థక విశేషణాలే. 3వ కన్ను ఎవరికైతే తెరుచుకుంటుందో జ్ఞాననేత్రం, వారికి ఎటువంటి వాంఛలు ఉండవు. 3వ కన్ను తెరుచుకోవాలి అంటే అర్థం అది. దివ్య దృష్టి అంటే అర్థం ఏమిటంటే ఈ లోకం లేదని తెలియడమే దివ్య దృష్టి. ఇది మిథ్యా, ఇది లేదు, ఇదంతా ఓ కళ, అదే దివ్య దృష్టి. ఉందనుకోవడం పనికి మాలిన దృష్టి అంతే.
అందుకని ఆ జ్ఞానం నీకుందయ్యా ముక్కంటి కామారి, మా దగ్గర ఏం భరిస్తాం, అందుకని నువ్వు తీసేసుకో. సరైన ఒప్పుకున్నాడు శివుడు. క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక ముల్లోకములు మృంగు బుద్ధియుడుగా. నాకు 3 లోకాలు మింగేయాలన్నంత కోపం వస్తూ ఉంటుందయ్యా ఒక్కోసారి. నన్ను ఏదో రకరకాల గొడవల వల్ల మరి ఆ కోపం ఏమీ తీరడం లేదు, రక్తపోటు వస్తుంది అనవసరంగా. అందుకే నా కోపం తీసుకో. నేను ఎలా భరిస్తానంత కోపాన్ని అనద్దా, ఎందుకంటే క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక, త్రిపురాసురులను సంహారం చేయడం కోసం ఎంత కోపాన్ని తెచ్చుకున్నావయ్యా. భూమిని రథంగా చేసుకుని, సూర్యచంద్రుని రథచక్రాలుగా చేసుకుని, మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకుని, వాసికుని వెంటి నారిగా చేసుకుని, శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసుకుని 3 పురాలు ఒక్క కోణంలోకి రాగానే దగ్ధం చేసావంటే ఎంత కోపాన్ని భరించావయ్యా. అంత కోపం నువ్వు భరించగలవు, నేనెక్కడ భరించగలను. అందుకని క్రోధ పుష్పం నువ్వు తీసుకో. ఇవి సార్థక విశేషణాలే. లోప పుష్పమును లోగొమ్ము గిరిశాయి, అత్యాశలు అణగిపోవ. చాలా లోభం ఉంది నాలో, స్వార్థం. ఏదైనా దక్కితే నాకే దక్కాలి, ఇంకెవరికి దక్కద్దు. నేనే గొప్పవాడిని కావాలి, నాకే పేరు రావాలి, నాకే డబ్బు రావాలి, నాకే అన్ని పదవులు రావాలి, నా ఇంటికే అందరూ రావాలి, నాకే ఎక్కువ ప్రచారం ఉండాలి, ఇంకెవరికీ ఉండదు. ఇవన్నీ ఉన్నాయి నాలో. కానీ నువ్వు తీసుకోండి. ఈ లోపం నేనేం చేసుకున్నా, మరి గిరిశాయి, పర్వతం మీద పడుకుంటావుట. ఎంత లోపం లేకపోతే చిన్న మంచం సరిపోదయ్యా. భిక్షాటం చేసుకునేవాడికి పెద్ద వెండి కొండ కావాలా? మేమేమో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో సర్దుకుంటున్నామా ఓ గది పిల్లలకి ఇచ్చేసి, నువ్వేమో పర్వతం మీద పడుకుంటావా? నీకు లోపం ఎక్కువ, మాకు లోపం ఎక్కువ. ఎదురుదాడంటారు దీన్నే, శివుడి మీద ఎన్కౌంటర్ ఇది. నీ నిజమేనయ్యా, అని ఎప్పుడు చూసుకోలేదు, చెబుతున్నావు గరికిపాటి అంటాడు ఆయన. అవునండి, మరి నిజమా కదా? మీరు కొండ మీద పడుకున్నారా లేదా? మీకు లోపం ఎక్కువ, మాకంటారేంటి? మేము చిన్న అపార్ట్మెంట్లో సర్దుకున్నాం. పెద్ద కొండ అయితే కానీ నీకు కుదరదే. నాకు అంత కొండ ఉందా ఇక్కడ? ఉంటే ఈ పాటికి అమ్మేసేవాడిని. అంతే, దాని లోపం నువ్వే తీసుకో. మోక పుష్పమును ముర్కొనుమో అర్ధనారీశ్వర, ఆత్మన ఆదుకొనగా. భార్య ఎందు గాని, పిల్లల ఎందు గాని, సంపదల ఎందు గాని, ధనకనక వస్తువాహార ఎందులు గాని మోహం ఉందని మమ్మల్ని అనద్దు. మాకంటే ఎక్కువ వ్యామోహం నీకే ఉంది. ఎంత వ్యామోహం లేకపోతే పెళ్ళాన్ని సగం శరీరంలో పెట్టుకుంటావా? మేము ఎవరం పెట్టుకోలేదు. ఎంత వ్యామోహం లేకపోతే సగం శరీరం ఇస్తావు? మేము ఎవరం ఇవ్వలేదే. ఇచ్చినట్టు నటించాం కానీ మేము ఎవరో ఇవ్వలేదే. మరి ఇంక వాళ్ళ ముఖప్రీతి కోసం మాట్లాడడం కానీ మేము నిజంగా ప్రేమించాము వాళ్ళని? నువ్వు మరి ఏమిటో అమాయకుడువో ఏమిటో తెలియదయ్యా. వ్యామోహం అర్ధనారీశ్వర, తీసేసుకో. ఈ మోహాన్ని నువ్వు తీసుకుంటే ఆత్మ నాదు కనుక మా ఆత్మ సుఖంగా ఉంటుంది, అన్ని మోహాలు పోతాయి. మద పుష్పం, గర్వం. అప్పుడప్పుడు ఏదైనా కాస్త గొప్పవాడిని నలుగురు పొగిడినప్పుడు, ఒక విజయం సాధించినప్పుడు గర్వం రావడం సహజం. మద పుష్పమును గొమ్ము మద గజాసురవైరి, మదము జారిన నిత్యముదము గల్గు. మదం అనేటువంటిది కూడా ఒకటి ఉంది, అది ఒక పుష్పం చేసి నీకు ఇస్తున్నా. ఎందుకని? మద గజాసురవైరి, మదించినటువంటి మత్తేభారుని, గజాసురుని సంహరించింది నువ్వే కదా. ఇంతకంటే మదాన్ని భరించగలిగిన వారు ఎవరుంటారు? ఆ మదము జారిపోతే నాకు నిత్యముదము గలుగు, ఎప్పుడూ ఆనందం కలుగుతుంది. ఇక మాత్సర్యం, దాంట్లో శ్లేష గమనించండి. మాత్సర్యమును గొమ్ము మత్సర్య పుష్పము మన్నించుమో స్వామి, భక్తి మత్సరముగా భక్త సులభ. మాత్సర్యం, అసూయ. ఇతరులకు ఏదైనా, నా రంగంలో ఉన్న వేరే వారికి ఏదైనా జరిగితే నాకు జరగలేదే అనుకోవడం, ఇవన్నీ నాకు ఉన్నాయ్యా, మానవ మాతృడిని ఎలా జయిస్తాను వీటిని? అందుకని ఈ మాత్సర్యాన్ని పువ్వుగా చేసి నీకు సమర్పిస్తున్నా. దీన్ని భక్తి మత్సరముగా భక్త సులభ. పోనీ ఈ మాత్సర్యం కాళహస్తి కథలో పాముకి ఏనుక్కి మధ్యలో ఉన్న మాత్సర్యంలాగా భక్తుల మధ్యలో జరిగితే ఎంత బాగున్నాం. మామూలు వాళ్ళతో మాత్సర్యానికి లోనవుతున్నా, అసూయపడినా ఎవరిని చూసి పడాలో తెలియదు. ఎందుకంటే కిరాతార్జునీయంలో భారవ ఒక మాట అంటాడు, వరం వినోదోపిసమం మహాత్మభిగి అంటాడు. చెడ్డవాడితో స్నేహం చేయడం కంటే మంచివాడితో తగాదా పెట్టుకోవడం మంచిది అంటాడు. చెడ్డవాడితో స్నేహం చేయడం కంటే మంచివాడితో తగాదా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే చెడ్డవాడితో స్నేహం చేస్తే మనం చెడిపోతాం. మంచివాడితో తగాదా పెట్టుకుంటే తాత్కాలికంగా తగాదా ఉన్న వాడిని మించి మంచివాడు అవ్వాలని ప్రయత్నిస్తాం. అది దుర్యోధనుడే ఉదాహరణ. ఎందుకంటే ధర్మరాజుతో ఆయన తగాదా పెట్టుకుని చేసిన మంచి పని ఏమిటంటే, మైసభ ఏర్పాటు అయ్యాక అవన్నీ చూశాక దుర్యోధనుడు ఇంటికి వెళ్ళి తండ్రితో అంటాడు, నాకు విపరీతమైన అసూయగా ఉందంటే నేను ఉన్నమాట చెబుతున్నాను, వాళ్ళకంత వైభవం పట్టడం ఏమిటంటే ధృతరాష్ట్రుడు అంటాడు. ఏమిట్రా పట్టిన వైభవం? మనకి ఉన్నాయి కదా, ఏం చూసి నువ్వు అంత బాధపడుతున్నాడు? మీకు తెలియదు నాన్నగారు, కళ్ళు లేకపోవడం వల్ల మీరు చూడలేకపోయారు. నేను చూశాను, ధర్మరాజు ఇంట్లోనండి ప్రతి పూట 10,000 మంది భోజనం చేశారు, బంగార పళ్ళాల్లో చేశారు, పాయసం వేసి పెట్టాడు అందరికీ. మన ఇంట్లో జరిగింది అది. నేను దుర్యోధనుడికి నమస్కారం చేస్తున్న అసూయపడినందుకు. ఎందుకంటే ఆ మహానుభావుడు ధర్మరాజు అనుభవించిన దాన్ని చూసి అసూయపడ్డా, త్యాగం చేసిన దాన్ని చూసి అసూయపడ్డాడు. కాబట్టి దుర్యోధనుడు ఆ తర్వాత ధర్మరాజును మించి త్యాగం చేశాడు. ఇది భారవ కిరాతార్జునుడు చెప్పనమాట. వరం విరోధోపి సమం మహాత్మభిగి.
దుర్మార్గుడితో స్నేహం చేసే కంటే సన్మార్గుడితో తగాదా పెట్టుకోమన్నాడు. ఎందుకంటే వాడిని మించి సన్మార్గుడు అవడం, వాడిని మించి దానం చేయడం, వాడిని మించి త్యాగం చేయడం ప్రయత్నం చేస్తాం, లోకానికి మేలు జరుగుతుంది. అలాగే మాత్సర్యం ఏదో భక్తులతో పెట్టుకుంటే పర్వాలా, ఎవరితో పెట్టుకుంటామో తెలియదు, ఎందుకు మనం చెడిపోవడం తప్ప. ఇప్పుడు సజ్జనుడితో ఒక కవితో నేను మాత్సర్యం పెట్టుకుని ఆయన మించిన కావ్యం రాస్తా, ఆ రకంగా నేను మంచి కవిని అవుతాను, లోకానికి మేలు జరుగుతుంది. పోనీ స్పర్ధయా వర్ధతే విద్య. అంచేతనం భక్తి మత్సరం అయితే పర్వాలేదే, వేరే మత్సరాలు వస్తున్నాయి. అందుకని భక్తి మత్సరముగా కొంచెం మార్చండి. భక్తి మత్సరముగా, ఎంత అద్భుతమైందండి తెలుగు భాష. భక్తితో కూడిన మాల, సరము అంటే దండ. భక్తి మత్సరముగా అంటే భక్తి అసూయ అని ఒక అర్థం. భక్తి మత్సరముగా, భక్తితో కూడిన దండగా ఈ మాత్సర్యాన్ని నీకు ఇచ్చేస్తున్నానయ్యా. మేడ మీద మేము గూడుగట్టుకొనంగ పూలు దొరుకవయ్య పూజ కొరకు, అయిననెవరిత్తులు అరివర్గముల పూలు. నిజంగా అపార్ట్మెంట్లో పూలు దొరకపోవడం వల్ల ఇది ఇస్తున్నానయ్యా. అయినా ఒక మాట, అయిననెవరిత్తులు అరివర్గముల పూలు. శత్రువర్గాల ఈ అరిషడ్ వర్గాలనే పువ్వులు ఎవరిస్తారయ్యా? వెండి కొండ మీద ఉండవివి. మళ్ళీ వెండి కొండ మీద ఉండవు కదా. వెండి కొండ అంటే స్వచ్ఛమైన ప్రాంతం కదా, అక్కడ రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు కదా అందరూ కూడా. ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా. ఆశ్చర్యం అండి శివ పూజ ఫలం. మీ అందరికీ ఒక భగవద్ విశ్వాసం కలిగించడం కోసం చెబుతున్నాను, బడాయి అని అనుకోవద్దు. ఈ పద్యం 2004 సెప్టెంబర్ 20వ తేదీని నేను అల్లాను. సెప్టెంబర్ 26వ తేదీ. తర్వాత 2004 అక్టోబర్ 20వ తేదీని విజయదుర్గా పీఠం అని వెదురుపాకలో ఉంది, అక్కడ అమ్మవారి పీఠం, అక్కడికి ఏదో నన్ను పిలిచారు మాట్లాడమని. అక్కడ ఇదే పద్యం చదివి అక్కడ ఏదో ప్రసంగం చేశాం. బంగారు పుష్పాలతో నాకు అభిషేకం చేశారు అక్కడ. శివ పూజ ఫలం. ఒక పద్యం ఆర్తితో పద్యం పాడితే బంగారు పుష్పాలు వచ్చాయి. ఇది శివ పూజ ఫలం. అంటే భగవంతుడు ఏం చెప్పరే, అపార్ట్మెంట్లో పూలు లేవు, నువ్వు బాధపడడం ఎందుకురా, అదిగో వారి చేత బంగారు పూలు నీకు ఇప్పిస్తున్నాను, వాటితో పూజ చేయి రోజు కూడాను. అప్పుడు నీకు ఎంత ఫలం కలుగుతుందో చూడు. మళ్ళీ ఆ పువ్వులు భగవంతుడి దగ్గర పెట్టాను, రోజు ఒక పుష్పాన్ని అక్కడ సమర్పిస్తున్నాను నేను. మీకు నమ్మకం కలగడం కోసం ఈ విషయం చెబుతున్నా. భగవంతుడిని నమ్మండి. కష్టాలు ఆర్తులన్నీ స్వయంగా చెప్పండి. ఎక్కడో పూజ చేస్తే ఏదో అయిపోతుంది అనుకోకుండా ఆర్తితో మనస్సులో పూజ చేయాలి. అటువంటి శివరాత్రి నాడు మనం నేర్చుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.